సమాజానికి కావాల్సింది చెప్పినా మంచి జరుగుతుందా, రోడ్లు వేస్తున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, ముసలా ముక్కకి సరిగ్గా డబ్బులు వస్తున్నాయి లేదు, ఇవన్నీ అనవసరం. బ్రాండ్ వచ్చిందా లేదా, ఆ బ్రాండ్ వస్తే చాలు, మా వాడు గెలిస్తే చాలు. చూసారా, సమాజం ఇలా ఉంది. ఇలాంటి వాళ్ళే నచ్చుతున్నారు ప్రభా, ఇలాంటి వాళ్ళు నచ్చుతున్నారు. కొన్నిసార్లు ఆ మధ్య గొడవలు ఎట్టుకునేవారు ఏపీ పాలిటిక్స్ మీరు గమనించారు లేదో, వాళ్ళని తిట్టి, ఎవరో ఉత్తమలేం కాదులండి, వాళ్ళని ఏళ్ళ తిట్టి, వీళ్ళని వాళ్ళ తిట్టి, వాళ్ళని ఏళ్ళ తిడితే చివరికి ఒకడికొకడు ఈ లోకల్లో మాట్లాడుకుంటారుగా, మాట్లాడేశారంటే చంపుతాడు రా పులే అన్నాడట. చూసారా, ఇలా ఉంది ఇలాంటి సొసైటీ. ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళే నచ్చుతున్నారు. ఒక చదువు, బాధ్యత, ఒక సంపాదన ఏమీ లేదు. వీడికి మూతి మీద సరైన మీసాలు కూడా ఇంకా ముదరలేదు. వీడంట పార్టీ జెండా ఇటు తిరుగుతాడు. గంజే, నీకు రెడీగా ఉండి గంజే. చివరికి ఇటు పార్టీ వెనకాల తిరిగి ఏం సాధిస్తా ఏం తెలియదు నీకు. నేను అడుగుతున్నాను, పార్లమెంట్లో ఏం చేస్తారో, ఈ ఎక్కడైతే మనకు ఉభయ సభ ఏదైతే జరుగుతుందో ఆ ఉభయ సభ కింద దిగువ సభలో ఏ ఏ చట్టాలు చేస్తారో నీకు తెలుసా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, ఎమ్మెల్యేకి డెఫినేషన్, ఈ రెండింటికి, ఎంపీకి ఎమ్మెల్యేకి డెఫినేషన్ నీకు తెలుసు? నీకేం తెలియదు. జెండా పట్టుకుని పెక్స్ కింద పోటీ వేసుకున్నాడట. ఇలా బాగున్నారు సమాజంలో. ఇలా అడుగుతున్నాను, భక్తిగా ఉన్న కుర్రోలు, చర్చిలో ఉన్న కుర్రోళ్ళకి అన్ని బాధలే. ఉర్రోతులు ఊగితే బ్రాందీలు తాగుతూ తిరుగుతున్న వాళ్ళ జీవితాలే చెప్పండి. బాగున్నట్టు అనిపించట్లేదు? ఈయనకు అనిపించేయట. అందుకే వాళ్ళు ఎంత ఎగతాళి చేస్తారో.